గురుగారు, ఆంజనేయుడు బ్రహ్మచారి అని అంటారు. మరి ఆంజనేయుడికి మత్స్యవల్లభుడు పుత్రుడు ఎలా అయ్యాడు? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనేటువంటి మాట అక్షర సత్యం. లోకంలో ఆయనకు కూడా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఆయన భార్యను సువర్చల అని పిలుస్తూ ఉంటారు. మీరు అడిగిన ప్రశ్నలో ఇది కూడా కనబడకుండా ఉన్నది. సువర్చల అంటే అర్థం కేవలం ఒక స్త్రీమూర్తి అని కాదు. ఆంజనేయ స్వామి విద్యాభ్యాసం కోసం సూర్య భగవానుని వద్దకు వెళ్ళాడు. సూర్య భగవానుని వద్ద విద్యను అధ్యయనం చేశాడు. విద్య యొక్క పరమావధి జ్ఞానం. ఆ జ్ఞానము యొక్క స్వరూపమే వెలుగు, కాంతి. ఆ కాంతినే వర్చస్సు అని అంటారు. అందున ఈ విద్య ఎవరి దగ్గర అధ్యయనం చేశారు అంటే సూర్య భగవానుని వద్ద, దివ్యమైన కాంతి రూపమైన సూర్యుని వద్ద విద్యను అధ్యయనం చేశారు. ఆ కారణం చేత అది మామూలు వర్చస్సు కాకుండా సువర్చస్సు అయ్యింది. ఆ సువర్చస్సునే ఒక స్త్రీ రూపంగా భావించి ఆయన వద్ద నుంచి తాను పొందాడు గనుక ఒక స్త్రీ రూపంగా భావించి ఆమెనే హనుమకు ఒక భార్యగా లోకంలో ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చారు. ఆ సువర్చలను సూర్యభగవానుని పుత్రికగా చెబుతూ ఉంటారు. అది కేవలం జ్ఞానము అనబడేటువంటి దివ్యమైన వెలుగు యొక్క రూపం అంతే. లోకంలో ఏ గొప్ప వస్తువునైనా స్త్రీతో పోల్చడం అనేటువంటిది భారతీయ సనాతన ధర్మంలో మొట్టమొదటి విషయం. నదులు ఉన్నాయి, తీయని జలాన్ని ఇస్తున్నాయి. ఆ నదులన్నిటినీ మనం ఏ రూపంతో భావిస్తాము అంటే గంగమ్మ తల్లి, గోదావరమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి, ఇట్లా స్త్రీ రూపంగానే. పనికిరాని ఉప్పు నీరు ఉన్న సముద్రాన్ని మాత్రం సముద్రుడు అని అంటున్నాం. కనుక ఒక స్త్రీని అంత ఉన్నతమైన స్థితిలో గౌరవించడం అనేటువంటిది భారతీయ సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప విషయం. అందరూ తెలుసుకోవలసిన విషయం కూడా ఇవాల్టి రోజున. కనుక ఆ సువర్చస్సు, జ్ఞానము అనబడేటువంటి ఆ సువర్చస్సును తాను పొందాడు కనుక అతడు సువర్చలకు భర్త అని లోకంలో అంటున్నారు. వాస్తవానికి స్త్రీ రూపం కాదు. రెండవది, మత్స్యవల్లభుడు ఎలా పుత్రుడయ్యాడు? అహిరావణుడు, మహిరావణుడు అనేటువంటి రావణాసురుని యొక్క బంధువులు రామచంద్రుని అపహరించుకుని పోయారు. ఆ యుద్ధ సమయంలో రామచంద్రుణ్ణి అపహరించుకు వెళ్ళారు. ఆ అపహరింపబడినటువంటి రాముడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. అక్కడి నుంచి రామచంద్రుని తీసుకురావాలి. తెల్లవారే లోపల ఆ రామచంద్రుడు మరల వస్తే యుద్ధంలో రాముడు కనబడకపోతే అలజడి ప్రారంభమవుతుంది కపి సైన్యంలో కూడా. ఆ కారణం చేత హనుమ అప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో విభీషణుని వల్ల తెలుసుకుని, విభీషణుడు రాముని పక్షంలోకి వచ్చాడు కనుక ఆ విభీషణుని ద్వారా తెలుసుకుని రామచంద్రుని తీసుకురావడానికి సముద్ర లంఘనం చేశాడు. ఆ చేసేటువంటి సమయంలో అతడి శరీరము నుండి వచ్చిన స్వేద బిందువు రాలి ఆ సముద్రంలో పడింది. ఏదో పడుతున్నది అనేటువంటి ఆశతో ఒక చేప నోరు తెరిచింది. ఆ బిందువు ఆ చేప నోట్లో పడింది. అది ఆంజనేయ స్వామి యొక్క స్వేద బిందువు గనుక, ఆయన యొక్క శక్తి స్వరూపము గనుక దానికి పిండత్వము ఏర్పడి రూపము ఏర్పడింది ఆ చేపలు. ఆ చేపలు పట్టేవాడు తీసుకువెళ్ళాడు, వాడు కోసుకున్నాడు, దాంట్లోంచి పిల్లవాడు బయటపడ్డాడు. మత్స్యము నుండి లభించాడు గనుక ఆ పిల్లవాడికి మత్స్యవల్లభుడు అని పేరు పెట్టారు. అతడు హనుమ రూపంతోనే ఉన్నాడు. తనది కాని వస్తువు ఏది లభించినా దాన్ని పరిపాలకులకు అప్పచెప్పాలి తప్ప కనబడకుండా మనమే అనుభవించరాదు. మనది కాని వస్తువు ఏదైనా లభిస్తే
అందుకని ఆ చేపలు పట్టేవాడు కూడా ఈ హనుమను అహిరావణ మహిరావణులకు అప్పగించాడు, లభించినవాడు కనుక అతన్ని వాళ్ళ దగ్గరే ఉంచి వాళ్ళ కోటకు కాపలాగా ఉంచారు ఆ మత్స్యవల్లభుణ్ణి. కనుక హనుమకు ఆ విధంగా మత్స్యము ద్వారా కలిగిన పిల్లవాడు కనుక అతడు బ్రహ్మచారి కాదు అనేటువంటి వాక్యాన్ని మనం నిరూఢంగా తెలుసుకోవాలి తప్ప ఈయన ఎట్లా పుట్టాడు మరి బ్రహ్మచారి ఎలా అవుతాడు అనేటువంటి అవకాశం లేదు.